నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. నారా లోకేష్ ను కలిసిన మాజీ సర్పంచ్ మమత. కుప్పంలో ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. సీఎం చంద్రబాబు ప్రకటనలతో హర్షం వ్యక్తం చేసిన ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ నాయకులు. కూటమి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ ను అమరావతి సచివాలయంలోని క్యాంప్ కార్యాలయంలో తిరుపతి ముత్యాలరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ బోయినపాటి మమత మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కు తిరుమల శ్రీవారి ప్రసాదాలను అందించి సాల్వాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ ను అమరావతి సచివాలయంలోని క్యాంప్ కార్యాలయంలో తిరుపతి ముత్యాలరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ బోయినపాటి మమత మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కు తిరుమల శ్రీవారి ప్రసాదాలను అందించి సాల్వాతో సత్కరించి అభినందనలు తెలిపారు. పొంగనూరు ఏరియా ఆసుపత్రి కార్పొరేటర్ వైద్యశాలలకు ధీటుగా ఉంటుంది. బుధవారం ఉదయం 10:30 గడిచిన కంటి వైద్యులు రాకపోవడంతో కంటి వైద్యం కోసం రోగులు పడికాపులు కాస్తున్నారు. ఈ ప్రాంతంలో పేద బడుగు బలహీన వర్గాల వారు ఎక్కువ మంది ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తుంటారు. కంటి వైద్యులు సమయపాలన పాటించకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని రోగులు తెలిపారు. గవర్నమెంట్ హాస్పిటల్లో కళ్ళే చూపించుకుని వచ్చి కూర్చున్నాను. డాక్టర్ చూస్తే రాలేదు మేడం. మళ్ళీ హాఫ్ అన్ అవర్ కూర్చున్నాను. మళ్ళీ వ్యక్తి దిగిపోయి టిఫిన్ తిని మళ్ళీ వచ్చినాను. ఇప్పుడు వచ్చి కూడా హాఫ్ అన్ అవర్ వెళ్తాను. ఇక్కడ ఎవరు అందుబాటులో లేదో చూస్తే లాక్ చేసి ఉన్నారు. సిబ్బంది అడిగితే కూడా వాళ్ళు ఫోన్ నెంబర్ కూడా మాకు తెలియదు అంటారు. ఇట్లా చేస్తే పేషెంట్కి చాలా కష్టం అవుతుంది. కొంచెం ఏమన్నా సంబంధిస్తే బాగుంటుంది. టైం వచ్చి ఇప్పుడు 10:30 అవుతుంది. వచ్చి కూడా ఇప్పుడు కూడా వచ్చి హాఫ్ అన్ అవర్ అయిపోయా. డాక్టర్ వచ్చింది. తిరుపతి టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తిరుపతి ఎస్పీ టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జిగా ఇటీవల ఛార్జ్ తీసుకున్న వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ విచ్చేసి బుధవారం సందర్శించారు. ఆయనకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ కార్యాలయంలో ఆయన అధికారులతో మాట్లాడారు. ఎర్రచంద్రం అక్రమ రవాణా జరుగుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అడవుల్లో చేపడుతున్న కూంబింగ్ సమాచార వ్యవస్థ గురించి ఎస్పీ శ్రీనివాస్ ఆయనకు వివరించారు. ఇంకా టాస్క్ ఫోర్స్లో అటవీ అధికారుల పనితీరు గురించి తెలుసుకున్నారు. కూంబింగ్ ఆపరేషన్ల పనితీరు గురించి అధికారులు వివరించగా ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు గంట పాటు ఆయన టాస్క్ ఫోర్స్ అధికారులతో సమావేశమయ్యారు. తర్వాత ఆయన మాట్లాడుతూ టీంలు ఆపరేషన్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్ జరగకుండా ఉండేలా స్మగ్లర్లను నిరోధించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫీల్డ్ ఆపరేషన్లో అటవీ శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. స్మగ్లర్లను పట్టుకునేందుకు వీలుగా ఆపరేషన్లు చేపట్టాలని చెప్పారు. ఈ సమావేశంలో తిరుపతి కార్యాలయంతో పాటు కడప, రైల్వే కోడూరు సబ్ కంట్రోల్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఇంకా టాస్క్ ఫోర్స్ డీఎస్పీ చెంచుబాబు, ఏసీఎఫ్ శ్రీనివాస్, ఆర్ఐలు సురేష్ కుమార్ రెడ్డి, కృపానంద, చిరంజీవులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలోని సఖీ వన్ స్టాప్ సెంటర్ రానున్న రోజుల్లో మరిన్ని సదుపాయాలతో ఆదర్శప్రాయమైన సెంటర్గా సేవలు అందిస్తుందని ఆకాంక్షిస్తున్నానని సఖీ వన్ స్టాప్ సెంటర్ మరియు గృహహింస చట్టం విభాగ కేంద్రాల నిర్వహణపై సంబంధిత శాఖలతో జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ డాక్టర్ యోగేష్ దుబే సమీక్షించి దిశానిర్దేశం చేశారు.
బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ వారు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ తిరుపతి జిల్లాలో వన్ స్టాప్ సెంటర్ రానున్న రోజుల్లో అన్ని సదుపాయాలతో ఆదర్శప్రాయమైన సెంటర్గా మహిళలకు బాలికలకు అత్యవసర సహాయ సహకారాలు లీగల్ మెడికల్ మానసిక కౌన్సిలింగ్ సదుపాయాల కల్పనతో సదరు బాధితులకు సహకారం అందించడం ద్వారా పోష్ యాక్ట్ 2013 పక్కాగా అమలు చేసి బాధితులకు మరింత సహాయ సహకారాలు కౌన్సిలింగ్ అందజేసేలా ఉంటుందని ఆకాంక్షిస్తానని వారు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, అదనపు ఎస్పీ వెంకట్రావు, జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని శ్రీమతి ఎస్ జయలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ వి శేఖర్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి చెన్నయ్య, సఖీ వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ సుజాత, గృహ హింసా చట్టం విభాగం కౌన్సిలర్ సుగ్న తదితరులు అధికారులు పాల్గొన్నారు. Valuable remarks on the schemes being implemented by Women and Child Welfare Department and moreover our police department and then other related departments. Objective, generally wherever I go in the district, we try to review the points, the subjects which concern the women, the children, the disabled people, and these kinds of very important issues. And this one-stop center has been a very important scheme for the state and as well as center also. రాష్ట్ర వ్యాప్త కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చి రాజుకి ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లు రాజబాబు తదితరులు కలిసి వినతిపత్రం అందజేశారు. భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు గుర్తింపు కార్డు ఇవ్వాలని 2011 సంవత్సరానికి సంబంధించి భూ అధికృత చట్టాన్ని అమలు చేయాలని కోరారు. సాగునీరు తరలించుకోవడం ఒకటండి. అక్కడ రెండు కూడా ధవలేశ్వరం నుంచి డైరెక్ట్ తీసుకొచ్చండి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ప్రకారం. కానీ రైతులకు వచ్చేటువంటి నీళ్ళు వాటా పట్టుకుపోతున్నారండి. అక్కడ ఎక్స్ట్రా ఇవ్వట్లేదు. ఇందులో వచ్చినటువంటి వాటా వాళ్ళు తరలించుకుపోతున్నారు. అలాగే సైపాన్ వద్ద కాలువ పైన తొట్టు కట్టాలండి. అది ఎలా వచ్చిందంటే కింద భూమిలో పడండి మళ్ళీ ఒక 50-60 మీటర్లు నీటిలోంచి కింద నుంచి వచ్చి మళ్ళీ పైకి ఎలా తేలవలసి వస్తుందండి. అక్కడ కాలువ పైన తొట్టు కట్టండి డైరెక్ట్గా కాలువ నుంచి ఇలా వచ్చేస్తుంది. అదొకటి ఉంది. అలాగే మూడోది ఏంటంటే పంట కాలంలో బాగు చేయబడండి. పైనుంచి ఆల్మోర్ పైనుంచి కూడా పంట కాలంలో ఎక్కడ బాగుస్తారు. నేను కూడా పండేసుకుంటాను. ఈ పంట కాలం బాగోకపోవడం ఒకటండి. అలాగే అసలైంది ఏంటంటే ఇది అందరూ గుర్తించకపోవడం మేము గుర్తించాము. ధవలేశ్వరం ఆనకట్ట వద్ద అంటే పూడికి తీయట్లేదండి. పూడికి తీయకపోవడం ఏమవుతుందంటే నీరు రిజర్వ్ ఉండట్లేదు. అంటే రైతులకి కావాల్సిన విస్తీర్ణానికి తగ్గట్టుగా సాలిడ్ రిజర్వ్ కావడం లేదు. సాగునీరు రిజర్వ్ కావడం వల్ల రైతులు సరిపడా నీరు ఉండట్లేదు. వర్షాలు కుదుతున్నాయి కానీ సముద్రంలో వదిలేస్తున్నాడు. గేట్లు ఆగవు కాబట్టి సముద్రంలో వదిలేస్తున్నాడు. అక్కడ ఖచ్చితంగా అక్కడ ధవలేశ్వరం ఆనకట్ట దగ్గర పూడికి తీయించండి. ఎక్కువ నీరు రిజర్వ్ చేసుకుని పనిచేస్తుంది. రైతులు 2 పంటలకు నీరు ఇవ్వడం సమృద్ధిగా ఉండడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది మాత్రం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం కానీ అక్కడ కనీసం 50 కోట్లు 60 కోట్లు ఖర్చు పెడితే పని అయిపోయేటువంటి పరిస్థితి. అంచేత ఈ అన్నిటిని ఇబ్బందుల వల్ల రావడం. పైకి ఇంకోటి ఏంటంటే వీళ్ళంతా కూడా శివర ప్రాంతానికి గోదావరికి శివర ప్రాంతంలో ఉన్నామండి. ఈ గోదావరి శివర ప్రాంతంలో ఉండడం వల్ల ఏమవుతున్నాయంటే నీళ్లు పైగుళ్ళకి అందరూ అందుతున్నాయి కానీ కిందకి ఎవరికి అందట్లేదు. అంచేత ఏంటంటే ఒకటి అదే కాకుండా ఇక్కడ ఏమవుతుందంటే మురుక్కాలలో డ్రైన్లు ఉన్నాయండి. ఈ మురుక్కాలలో గోదావరిలోని సముద్రంలో తీయకపోయింది. వర్షాలు గట్టి వస్తా చూడండి. అప్పుడు వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఉప్పు నీరు అంతా కూడా అండి మళ్ళీ కాలువ అంతా పైకి ఎక్కేస్తుందండి చాలా మట్టి. అంటే అక్కడ స్లూయిజులు ఉన్నాయండి, తలుపులు ఉన్నాయి ఒకనొకప్పుడు. కానీ ఆ స్లూయిజులు పునరుద్ధరణ చేయట్లేదండి. ఉన్నామటికి వదిలేశారు. తలుపులన్నీ పోయినాయండి. మన నేను ఇక్కడ సదస్సు పెట్టిన రోజు అండి తీసుకెళ్ళి చూపించాను డ్రైనేజ్ డిపార్ట్మెంట్. ప్రభుత్వం డబ్బులు వేయాలని చేస్తామని అంటారు. అంటే అది ఏమవుతుందంటే నీరు దిగేటప్పుడు తలుపులు తీసుకుంటాయంటే నీరు వచ్చేటప్పుడు తలుపులు చూసుకుంటారు. ఆ విధంగా ఉన్నప్పుడు ఇబ్బంది ఉంది. అందుచేత అదే కాకుండా కంటే ఈ ధాన్యం బకాయి బిల్లు ఉన్నాయండి. మొత్తం కాకినాడ జిల్లాలో 25 కోట్ల రూపాయలు ధాన్యం బకాయి బిల్లు ఉన్నాయని మనకు తెలుసు. ఈ పంట అంతేకాకుండా తాళ మండలంలో కూడా సుమారు 1 కోట్ల రూపాయలు పైకోటి ధాన్యం బకాయి బిల్లు ఉన్నాయి.
ఇవన్నీ మీ దృష్టిలో పెట్టడానికి అని చెప్పి నన్ను తీసుకొచ్చారండి. నా చేత దయచేసి పౌరు రైతులు సంక్షేమం కోసం ప్రయత్నం చేయాలని మేము వాలంటీర్ల వ్యవస్థ రద్దు అవుతుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు వాలంటీర్లు అయోమయంలో పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయంతో ముందుకు పోతే వాలంటీర్ల పరిస్థితి ప్రశ్నార్థకరంగా మారనుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మండపేటకు చెందిన రాజీనామా చేయని వాలంటీర్లు ఏం చేయాలో పాలుపోక బుధవారం మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును కలిశారు. దీంతో ఎమ్మెల్యే వారితో మాట్లాడి దీనిపై ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయాన్ని తీసుకోలేదని, కరోనా సమయంలో మీరు చేసిన సేవలు ప్రశంసనీయమని, అటువంటి మిమ్మల్ని దూరం చేసుకునే ఆలోచన తమకు లేదన్నారు. ఏదేమైనా వారి విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. దీంతో వాలంటీర్లు వేగుళ్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎందుకంటే అధికారులు కూడా మీరు చేయక్కనే పనులన్నీ మీరు చేసి మరి ఎప్పుడు నేను ఏం అనలేదు. ఫ్రెండ్స్ మనకి కరోనా మీకు బాగా సర్వీస్ చేశారు. సొంత కూడా చేసుకోవాలి కాదు, అయినప్పుడు మీరు వాలంటీర్ చాలా బాగా చేశారు. 95 పైన చాలా బాగా చేశారు. మా ఎమ్మెల్యేలు ఉండాలి, బాగా చేశారమ్మా. నేను ఎలా చెప్తున్నా వచ్చాను అంటే పైన ఆపేశారా నాకు తెలియదు. సోషల్ మీడియాలో వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తారని చెప్పేసి ఇలా ఊహాగానాలన్నీ రావడంతో మా వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తారు మాకు భయం వేసి ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారిని కలవడం జరిగిందండి. సో ఆయన మాతో మాట్లాడారు. సో మా వాలంటీర్ వ్యవస్థ మేము సపోర్ట్ చేస్తాము. సో మీ పైనుంచి అఫీషియల్గా ఇంకా ఏమీ రాలేదు కాబట్టి మేము కూడా పైన చెప్తాము మీ గురించి. సో కరోనాలో కూడా మీరు చాలా హెల్ప్ చేశారు కాబట్టి మేము మీ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదు. సో పైనుంచి వచ్చిన వెంటనే మేము మీకు చెప్తాము. సో మీకు పైన కూడా మేము కూడా మాట్లాడతామని చెప్పడం జరిగింది. ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఆలయంలో అవినీతికి అంకురార్పణ చేశారని, రథం తయారీలో భారీ అవినీతి జరిగిందని ఆయన అన్నారు. దాతల సొమ్ముతో రథాన్ని తయారు చేసి మాజీ మంత్రి వేణు పేరు శిలాఫలకంపై ఎలా వేశారు అంటూ ఈవోను మంత్రి సుభాష్ని నిలదీశారు. నేను క్యాన్వాసింగ్ తిరుగుతున్న సమయంలో అనేక మంది ప్రజలు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి గుడిలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి, అక్రమ వసూళ్లు జరుగుతున్నాయి అని గతంలో జరుగుతున్నాయి కూడా అని చెప్పడంతో ఈరోజు ఇక్కడ వాటి గురించి సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో చాలా అవకతవకలు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఉన్నాడో ఆ వ్యక్తి రథం నేనే నిర్మిస్తాను అని చెప్పి 1000 కోట్లు దండుకోవడం జరిగింది. అదేవిధంగా పురోహితులకి సుమారు 30 లక్షలు ఇచ్చినప్పటికీ అవన్నీ కూడా ఆయనే ఖర్చు పెట్టినట్టు ఒక శిలాఫలకం రాసి ఆ రథం కొత్త రథం మీద పెట్టడం, అదేవిధంగా కొన్ని లక్షలు వసూలు చేసి అక్రమంగా దారి మళ్లించడం కూడా జరిగింది. వెంటనే ఆ శిలాఫలకాన్ని తొలగించడం సాక్ష్యాలతో పట్టుకుని గతంలోనే ఒక 4 రోజుల క్రితం జరిగింది. ఈ రోజున ప్రతి దాంట్లోనే అవినీతి. ఇక్కడ కంప్యూటర్లు ఉన్నాయని చెప్పి బిల్లులు పెట్టడం, ఆ కంప్యూటర్లో చైతన్య అని తోట తిరుమూర్తులు గారి ముఖ్య అనుచరుడు, అతను సానుభూతిపరుడు, ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఈ అవినీతి చేసి వైసీపీ నాయకులకు అందజేస్తూ ఉన్నాడు. వాళ్ళ శాలరీలు చూస్తే ₹1,00,000 75,000. అలాగే ఈ భీమేశ్వర స్వామి గుడి దగ్గర సెక్యూరిటీ గార్డులు ఏర్పాటు చేసామని చెప్పి చూపించి విపరీతమైన మందు బాటిల్స్, గ్లాసులు అవి కూడా మేము చూడటం జరిగింది.
ఎక్కడా కూడా అలసత్వం. అదేవిధంగా ఈ భీమేశ్వరం గుడిలో 2 వాలంటీర్లుగా చేస్తూ ఇక్కడ మళ్ళీ అవుట్సోర్సింగ్ పోస్ట్ నిమిత్తం ఇక్కడ వేణు గారు వాళ్ళు మనుషులను వేయటం, వాళ్ళు ఏదైతే టికెట్లు ఉంటాయో దర్శనం టికెట్లు అవి తీసుకోవటం, భక్తులు లోపలికి పంపించడం, మళ్ళీ అదే స్లిప్ బయటికి తెచ్చి కొంతమంది తీసుకెళ్ళటం, ఇలాంటి అవినీతులు పాల్పడ్డారు. అదేవిధంగా ప్రతి టెండర్లోని వాళ్ళ అనుకూలమైన మనుషులు ఇటు తోట త్రిమూర్తులు గారు, అటు మన వేణు గారు కూడా ఈ గుండు పట్టి రాక్షసుల్లా పీడించారు, అవినీతిమయం చేశారు. మళ్ళీ ప్రోటోకాల్ పేరుతో భక్తులందరినీ గంటలు వెయిట్ చేసి పరిస్థితి ఈ నాయకులు తీసుకుని వచ్చారు. అలాగే ఈ జరిగిన అవినీతి అంతా విజిలెన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు. అలాగే మరి మంత్రి అయిన వేణు వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే ఇక్కడ వంటతనం చేత పంచపక్ష పరమాన్నాలన్నీ వండించుకుని ఒకసారి కాదు ఇంచుమించు 100 సార్లు పైబడి ఆయన ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఎవరు వచ్చినా సరే ఒక ఇంచుమించు 70-80 వేల రూపాయలు వంటలు చేయించి అక్కడ ఫ్రీగా దారి మళ్లించడం జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పం ఆర్టీసీ బస్సులను రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డీజిల్ రేట్లు తగ్గినా కూడా బస్సు ఛార్జీలు పెంచిన ఘనత జగన్దే అని ఆరోపించారు. జగన్ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదని అన్నారు. మరోవైపు శాఖల్లో ఏదైనా అవినీతి జరిగి ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏ రాజకీయ సభలకు బస్సులు ఫ్రీగా ఉపయోగించమని మంత్రి తెలిపారు. మరోవైపు కుప్పం బస్టాండ్ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. కుప్పం బస్ డిపోలో ఆధునీకరణ పనులు చేపడతామని ఆయన తెలిపారు. 5 కొత్త బస్సులను ప్రారంభించామని సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు రావడంతో సుమారు 30 బస్సులను కుప్పం డిపోకు తరలి వచ్చాయన్నారు. 5 బస్సులు ఒకేసారి ప్రారంభించడం ఆనందంగా ఉందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తామని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం ఏ శాఖను వదలలేదని ఈ 5 ఏళ్లలో ఎన్ని వీలైతే అన్ని విద్యుత్ బస్సులు తీసుకొస్తామని మంత్రి తెలిపారు. ఆడంబరం లేకుండా ప్రజల కోసం పనిచేయాలని మంత్రి పేర్కొన్నారు. కార్మికులు ప్రయాణికులు కళ్ళు లాంటి వారని అన్నారు. మరోవైపు డిపోలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీని 100% విలీనం చేసేందుకు కృషి చేస్తామన్నారు. అంతేకాకుండా కుప్పం నుండి అన్ని ప్రాంతాలకు బస్సు సర్వీసులు ఏర్పాట్లు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సరైన రెడ్డి ఆ మాత్రం లేకపోతే చంద్రశేఖర్ గారు ఇంజనీరింగ్ గారు నాకు అడ్డం వస్తా నేనేం చేయాలి? దేనికి రా హీరో కొంచెం వెనక్కి రా, కొంచెం వెనక్కి రా అన్న, కొద్దిగా వెనక్కి రా అన్న. బలరామన్నా వచ్చానా కొద్దిగా ఎన్నికి వచ్చానా రమేనా సార్ సార్ సర్వీస్ పేరు చెప్పండి. ఇది హైదరాబాద్ సర్వీస్ అనేది కుప్పం హైదరాబాద్ సూపర్ లగ్జరీ. శెట్టి గారు ఆయన వచ్చి ఓపెన్ చేస్తాను. ఈయనేనా ఆయన వస్తాను పూజ చేస్తాంటే మ్యూజిక్ చిరుకొని కట్టేస్తాను.
అన్నీ వస్తుందా? అన్నీ వస్తున్నాయి. టికెట్ సార్ సార్ చూపించండి సార్ పైకి. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం మధ్యాహ్నం 1 గంటకు కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ జిల్లాల వారీగా అమలు చేస్తామని తెలపడంతో సీఎం చంద్రబాబు పర్యటనపై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కృతజ్ఞతలు తెలిపిన ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాటూరి మురళి, ఎంఎస్పీ జిల్లా నాయకులు నరసింహులు, మండల అధ్యక్షులు నాగభూషణం, వెంకటరమణ, ప్రభాకర్, హరిబాబు, గోవిందు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఎస్పీ జాతీయ నాయకులు నరేంద్రబాబు మాట్లాడారు. మొట్టమొదటిసారిగా తన సొంత నియోజకవర్గమైన కుప్పం నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా నిన్న సాయంత్రం జరిగినటువంటి కుప్పం బహిరంగ సభలో కుప్పం నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తూ చేపట్టాల్సిన అభివృద్ధిని గుర్తు చేస్తూ ఆ క్రమంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పైన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని, ఖచ్చితంగా వర్గీకరణను జిల్లాల వారీగా చేస్తామని ప్రకటించడంతో పాటు గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపు కోసం శ్రమించినటువంటి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలతో సమానంగా ఎంఆర్పీఎస్ ఉద్యమ నాయకులు, కార్యకర్తలు మందా కృష్ణమ్మ గారి యొక్క ఆదేశాల ప్రకారం కష్టపడ్డారని, దానికి నేను అభినందిస్తున్నానని, మీ శ్రమతో మీ సహకారంతో అధికారులకు వచ్చారని మిమ్మల్ని మర్చిపోని, మిమ్మల్ని ఖచ్చితంగా మీకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని చెప్పేసి మరోసారి ఆయన తన మొట్టమొదటి బహిరంగ సభలోనే చెప్పడాన్ని ఎంఆర్పీఎస్ స్వాగతిస్తున్నది, హర్షం వ్యక్తం చేస్తున్నది. ఇచ్చిన హామీని మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని ఎన్నికల సందర్భంగా జరిగిన ప్రచార కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలతో సమానంగా అక్కడక్కడ ఒకటి ఎక్కువగానే ఎంఆర్పీఎస్ కార్యకర్తల నాయకులు అత్యధికంగా శ్రమించారన్న విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు పునరుద్ఘాటించడం అంటే మా శ్రమను ఆయన గుర్తించినట్టే లెక్క. అందుకు ఎంఆర్పీఎస్ తరఫున మందా కృష్ణ గారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందుకు అనుగుణంగా మందా కృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారికి ఉపన్యాసాన్ని సోషల్ మీడియా ద్వారా చూడడం జరిగింది, వినడం జరిగింది. కృష్ణమ్మ గారికి ఆదేశాల ప్రకారం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఆయన సన్మానం చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఈరోజు ఉమ్మడి జిల్లా, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు మరి ఈరోజు 200 మంది పైన మేము ముఖ్యమైన నాయకత్వమే కుప్పంకి బయలుదేరుతున్నాం. అక్కడ చంద్రబాబు గారు కలిసి ప్రత్యేకంగా ఆయన సన్మానం చేసి మా కృతజ్ఞతలు కూడా మేము ఆయనకు ఆడతామని చెప్పేసి గుర్తు చేస్తున్నాం. అదే క్రమంలోనే సామాజిక న్యాయ దృక్పథానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు తీసుకున్న ప్రతి నిర్ణయానికి ఎంఆర్పీఎస్ కట్టుబడి ఉంటుందని, అంతగా తప్పకుండా నిలబడుతున్న గుర్తు చేస్తున్నాం. అదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు మందా కృష్ణమ్మ గారికి మరి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అనేక హామీలు ఉన్నాయి. మాదిగలతో పాటు సంబంధించిన అనేక వర్గీకరణతో పాటు ఇతర అనేక రకమైనటువంటి మరి హామీలు ఉన్నాయి. అవి కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో నెరవేర్చాలని కూడా మేము ఆశిస్తున్నాం. మరి ఈ సందర్భంగా మరోసారి చంద్రబాబు గారికి ఎంఆర్పీఎస్ కమిటీ తరఫున మరోసారి ఉద్యమ వందనాలు తెలియజేస్తున్న ముగిస్తూ జై భీమ్, జై జగన్, జై పూలే, జై మహాజన్, జై మందా కృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.